నమస్కారం. నేను సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను సంబార భూమయ్యన్. నేను ఈరోజు సహకార ధర్మపీఠం తరపున విజయవాడలో సహకార భూమి ప్రధాన కార్యాలయం నందు సహకార భూమి వ్యవస్థాపకులు శ్రీ కేశవులు గారి అండ్ ఎడిటర్ శ్రీ పాషా గారు, చీఫ్ రిపోర్టర్ శ్రీ కానూరు కృష్ణ గారు అండ్ కోఆపరేటివ్ యూనియన్ల నుంచి విశేష అనుభవం ఉన్న సాంబిరెడ్డి గారు, ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో పనిచేసిన శ్రీ రాధాకృష్ణ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ సహకార ధర్మపీఠం యొక్క ముందు కార్యక్రమాలను వివరించడానికి ఇక్కడికి వీరి సూచనలు, సహకార భూమి యొక్క సంపాదకులు, చీఫ్ రిపోర్టర్ వీళ్ళ యొక్క సూచనలు, మా సహకార ధర్మపీఠం భవిష్యత్ కార్యక్రమాలను వీరి ముందు ఉంచి ఒక చర్చాగోష్ఠిలాగా ఈ విషయం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సహకార ధర్మపీఠం ఒక కార్యక్రమం తీసుకుంది. అదే an initiative టు ఏ మాస్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా. ఒక ప్రయత్నం భారతదేశంలో పెద్ద ఎత్తున సహకార ఉద్యమము నిర్మించాలనే ఉద్దేశంతో ఒక తొలి అడుగు ప్రయత్నంగా ఇది మేము ప్రారంభించినాం సార్. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేపథ్యాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సమాజం ఉంది, భారత సమాజం ముందు ఒక అంశము స్పష్టంగా ఉంది. ఏంటంటే భారతదేశము అమలు చేస్తున్న మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ మొత్తం ఈ మార్కెట్ ఎకానమీని బలపరుస్తూ, లేకుంటే మార్కెట్ ఎకానమీ చేస్తున్న కార్యక్రమాలను, దానివల్ల వచ్చే పరిణామాల గురించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరగట్లేదు. ఇప్పుడు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, ప్రపంచానికి ఆధిపత్యం వహిస్తున్న అమెరికాలోనే ఈరోజు సంక్షోభంలోకి కూరుకుపోయింది. కారణము వాళ్ళు చెప్తున్నది అది డైవర్షన్. కానీ కారణం ఏంటంటే సహకార ఆర్థిక విధానాన్ని ఆ దేశంలో డైవర్ట్ చేయడం వలన ఆ దేశంలో సంక్షోభానికి మూలం పడ్డది. వాళ్ళు అమెరికా 1987లో 21వ శతాబ్దంలో అమెరికా గ్రామీణ వ్యవస్థలో సహకార వ్యవస్థను అమలు చేస్తామని ప్రకటించి 2011 ఆ ప్రాంతం వరకు 15 వరకు అది అమలు చేసుకుంటూ వచ్చింది. కానీ తర్వాత తదనంతరం వచ్చిన పాలకులు దాన్ని సహకార విధానంలో మళ్ళీ ఒక సంకరణ ఆర్థిక విధానాన్ని జోడించడం వలన ఇప్పుడు అక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న కొన్ని సెక్షన్స్, ఒక అంచనా ప్రకారం 10 లక్షల మంది సభ్యులు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయారు. వాళ్ళ యొక్క ఆస్తులు కోల్పోవడం వల్ల ఈరోజు అమెరికాలో ఈ సంక్షోభానికి మూల కారణం. కానీ అది మాత్రము ఇగ్నోర్ చేసి ఇతరత్ర దాని మీద కేంద్రీకరణ చేస్తున్నారు. అది ఒక పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం కాబట్టి అది ఆ రకంగా. మిత్రులారా, భారతదేశ పౌరులారా, భారతదేశంలో 60% జనంకు ఆర్థిక వనరులు లేవు. కనీసంగా 17% బిలో పావర్టీ లైన్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తము పంపిణీ వ్యవస్థ, సంపద ఏకీకరణ వ్యవస్థ, ఉత్పత్తి వ్యవస్థ కేంద్రీకృతం, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కేంద్రీకృతం అవుతుంది. ఇంతవరకు ఇది ఇండస్ట్రీ అండ్ ట్రేడ్లోనే జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ పరిధి దాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద రాబోతుంది. ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ 30 సంవత్సరాలలో ఈ మార్కెట్ ఎకానమీ ఇండస్ట్రీ ట్రేడ్ మీదే ఉండడం వలన కనీసంగా ఎంఎస్ఎం కంపెనీలు అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అన్నీ కలిసి 50 లక్షల దాకా
మూతపడ్డాయి, 50% మూతపడ్డాయని మన గణాంకాలే ఒక ఎంఎస్ఎం మీద వేసిన కమిటీ అని పేర్కొన్నది. అంటే సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులుగా దాంట్లో అయిపోయారు. లక్షల కోట్లు డైవర్ట్ అయ్యి కంపెనీలు మూతపడ్డాయని ఆ రిపోర్ట్ పేర్కొన్నది. సో అది ఇంతవరకు ఇండస్ట్రీ ట్రేడ్ వల్ల జరిగింది. ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఈ మార్కెట్ ఎకానమీ రాబోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అంటే ఏంది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఈ చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, వాళ్ళు చేస్తున్న పనిని ఈ మార్కెట్ ఎకానమీ కబ్జా చేయబోతుంది. వాళ్ళు దాని నుంచి తప్పించబడతారు. ఇదంతా కేంద్రీకరణ జరిగి వీళ్ళు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. మనం గమనించినాం, గత మార్కెట్ ఎకానమీ వస్తున్న తొలి రోజుల్లో చేనేత కార్మికులు దాంట్లో సంస్కరణలు అమలు చేసినప్పుడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే రకంగా ఇప్పుడు ఈ ఊబరు ఇవ్వలేటు వచ్చినటువంటి ఈ మన ఆటోలు ఆ రకంగా దేశవ్యాప్తంగా ఊబర్ ఇటువంటి రావడం వల్ల లక్షల మంది వాళ్ళు నిరుద్యోగులై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రేపు అదే పరిస్థితి ఇప్పుడు ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వల్ల వీళ్ళు రావడం వల్ల చిన్న సన్నకారు రైతులు ఉనికిని కోల్పోతూ విధిగా వాళ్ళకు అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. మళ్ళా పంపిణీ వ్యవస్థ వాళ్ళ హస్తగతం అవుతుంది. అన్ని రకాల ప్రధానంగా చిన్న భిన్నం అవుతుంది. మళ్ళీ దీని యొక్క ప్రభావము ఇక్కడ ఇండస్ట్రీ ట్రేడ్ మీద మనకు ప్రభావం 30 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అది ఇంప్లిమెంట్ చేస్తే 30 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలనే మొత్తము గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. అప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, గ్రామీణ వ్యవస్థలో చిన్న భిన్నం అవుతుంది. సో అనేక ఆర్థిక సామాజిక ఉద్యమాలకు పునాది పడుతుంది. ఇది స్పష్టంగా ప్రతి పౌరునికి అర్థమవుతుంది. మరి ఏం చేయాలి అనేది ప్రధాన సమస్య. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం సంస్కరణ ఆర్థిక విధానంలో ఉన్నాము. ఈ మార్కెట్ ఎకానమీ మనం అందరం కోరుకునడం వల్లే మన దేశంలో వచ్చింది. సో ఇది మార్కెట్ ఎకానమీ అంటే ఏంది? వ్యాపార వ్యవస్థ. ఆ వ్యాపారమును మనమే చేస్తే అక్కడ సమస్య పరిష్కారం కదా. మనం మళ్ళీ దాన్ని హింసాత్మకంగా ముందుకు పోయి ఆ రకంగా దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యాపారం మనమే మన ప్రజలను చేసుకుంటే ఈ మార్కెట్ ఎకానమీ అది మనకు ఆ యొక్క అవకాశాన్ని మనము ఉపయోగించిన వాళ్ళం అవుతాము. ఆ రకంగా మొత్తం ప్రజలందరూ పనిలో నిమగ్నమై ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. దానికి భారత సమాజానికి సహకార ధర్మ పీఠం విజ్ఞప్తి చేస్తుందంటే ఇప్పుడు ఉన్న ఆలోచన ప్రకారము ఇప్పుడు మనము ఆలోచిస్తున్న విధానంలో ప్రతి పౌరునిలో ఆలోచన రావాలి. స్వతంత్రం పూర్వము భారతదేశ స్వాతంత్రం రక్షించుకోవడానికి ఏ రకంగా చైతన్యవంతంగా ప్రజలు ఉద్యమించిర్రో ఇప్పుడు భారతదేశంలో భారత సమాజము ఈ ఆర్థిక రాజకీయ హక్కును రక్షించుకోవడానికి ఆ రకంగానే ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆలోచించి ఏదో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం మనమే ఏ రకంగా చేయాలి అనే మీద ఆలోచన పెట్టినట్టయితే శాంతియుతంగా మనం ఈ సమాజాన్ని శాంతియుతంగా ఉండి సౌభాగ్యంగా మంచిగా అర్థవంతంగా అభివృద్ధి చేయగలుగుతాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే యుఎన్ఓ చెప్తుందో దీని ద్వారానే సాధ్యమవుతుంది. సో మనం చేయాల్సింది ఇప్పుడు భారత పౌరులకు విజ్ఞప్తి చేసిందంటే ఇప్పుడు ఈ ప్రమాదం ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఆలోచిస్తుంది. ఈ ప్రమాదము మనము యొక్క వ్యాపారాన్ని అంటే ప్రత్యేకించి మానవునికి అవసరమైన మౌలిక అవసరాలు సాధించుకోవాలని అంశాలు సహకార వ్యవస్థ ద్వారానే సాధించడం వలన మనం ఈ మార్కెట్ ఎకానమీని నిలదొక్కగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో వ్యాపారం ఇప్పుడు మల్టీనేషనల్స్ అన్నీ మాల్స్ అవి పెట్టుకోవడానికి ఇప్పుడు గ్రామాల్లో కూడా వస్తుంది. అది దానికి వాడు విదేశీయుడు వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? మనం చేసుకోలేమా? మనం ప్రతి పట్టణంలో సహకార సూపర్ బజార్లను పెట్టుకున్నట్టయితే దీనికి పెద్ద తెలివే అవసరం లేదు, ఏమీ లేదు. ప్రతి కుటుంబము పట్టణాల్లో ఉన్నట్టు కుటుంబము సహకార సూపర్ బజార్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రతి కుటుంబానికి ఎట్లా కొంటూరు ఆ వస్తువులు తన సంఘం ఆ సూపర్ బజార్ని యజమాని నువ్వే అవుతావు,
కొనుగోలుదారు అవుతావు, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ నువ్వు అవుతావు, మళ్ళీ నీకు 10 మందికి ఉద్యోగం వస్తుంది. సో ఈ రకంగా మల్టీనేషనల్ నీ గ్రామాలకి రాకుండా అడ్డు చేసినట్టయితే ఆ రకం. అంతేకాకుండా నువ్వు ఒక నెలకు ఒక 1000 రూపాయలన్నా మిగులు నీ ఖర్చులో మిగులుతుంది. ఆ రకంగా నీ ఉత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది. అదే రకంగా గ్రామాలలో వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కలిసి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కలిపి ఒక ప్రాసెసింగ్ మార్కెటింగ్ సంఘం, సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ప్రాసెసింగ్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా గ్రూప్స్ ఉన్నాయి. ఈ సంఘం ద్వారా మహిళా గ్రూప్స్ ద్వారా ఈ ప్యాకింగ్ సెక్షన్ ఈ విధంగా చేసుకుంటా దాన్ని మనము 2 ఆదాయం చేయవచ్చు. మళ్ళీ ఇంకోటి నువ్వే ధర నిర్ణయించిన వాళ్ళగా అవుతుంది. సో ఇవన్నీ ప్రచారం చేయడానికి. అదే గ్రామంలో నిరుద్యోగులు యువత చాలా మంది. ఇప్పుడు గ్రామాలలో వీళ్ళే లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ఏర్పాటు చేసి ఈ సొసైటీ ద్వారానే గ్రామంలో ఉన్న మొత్తం ఒక పనులను ఈ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీకి ఇచ్చేటట్టు నిబంధన వీళ్ళు ఆ గ్రామంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు దానికి డిమాండ్ చేసి ఆ రకంగా స్వయం ఉపాధి చేయొచ్చు. దీనికి ఎన్నో ప్రభుత్వ యొక్క చేయుత కూడా ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి. సో ఈ 3 అంశాలను ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్థిక క్రమంలో వ్యాపారంలో ఈ 3 సొసైటీలు ప్రధాన కీలక భూమిక వహిస్తాయి. ఎందుకంటే సూపర్ బజార్ ద్వారా మార్కెటింగ్ మన ప్రతి కుటుంబానికి సహకార రంగంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి కుటుంబము వ్యవసాయ రంగం ఉత్పత్తి సహకార సంఘం చేయడం వల్ల ప్రతి వ్యవసాయదారుడు ఈ సహకార రంగంలోకి రావడం జరుగుతుంది. సో ప్రతి నిరుద్యోగి కూడా ఈ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ద్వారా ఈ రకంగా సేవలు పొందడం జరుగుతుంది. సో ఈ రకంగా మొత్తం ప్రజలు సహకార రంగంలో సేవలు పొంది స్వయం సమృద్ధి చేయడానికి ఒక యాగంలో విధంగా ఉంటారు. ఆ రకంగా దేశం ఆర్థికంగా సస్టైనబుల్గా ఉండి డెవలప్ అవుతుంది. ఒకవేళ మనం ఈరోజు ఇది చేయకుంటే, నిరాసక్తగా ఉంటే మనం ఎప్పటికీ ఇక వాడు బహుళ జాతి గ్రామాలు వస్తారు, వాడు నీ ఇంట్లో కూర్చుంటే నీకు అవి చేయడానికి చేస్తాడు. ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారం కబ్జా చేసుకుంటారు. మళ్ళీ అదే అరాచకము మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పౌరులు ఆలోచించాలని దీనికి సహకార ధర్మపీఠము ఒక కార్యక్రమం తీసుకునేది. మా వంతు ఉడతా భక్తిగా ఇప్పుడు మేము